BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామంలో ఉగాది పండుగను గ్రామ ప్రజలు అపూర్వమైన ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. తెలుగువారి నూతన సంవత్సరంగా భావించే ఈ పర్వదినాన్ని ప్రతి ఇంటా ప్రత్యేకంగా స్వాగతించారు. ఉగాది సందర్భంగా గ్రామ ప్రజలు తెల్లవారుజామునే లేచి తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, ముంగిళ్లలో అందమైన రంగవల్లులు వేస్తూ పండుగ శోభను మరింత పెంచారు. ఇంటి ముందు భాగాలను పూలతో అలంకరించి, మామిడి ఆకుల తోరణాలు కట్టి సంప్రదాయాన్ని చాటారు. మహిళలు ప్రత్యేకంగా పండుగ వంటకాలు సిద్ధం చేస్తూ కుటుంబ సభ్యులకు ఆత్మీయతను పంచారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడికి ప్రత్యేక స్థానం లభించింది. ముఖ్యంగా బచ్చాలతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఉగాది పచ్చడిని తయారు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. ఈ పచ్చడిలోని 6 రుచులు తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలను సూచిస్తాయని పెద్దలు చిన్నారులకు వివరించారు. దీంతో చిన్నారుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెరిగింది. పండుగ రోజు గ్రామ ప్రజలు కొత్త బట్టలు ధరించి సమీప దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం విని, కొత్త సంవత్సరానికి శుభారంభం చేసుకున్నారు. కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని సంకల్పించారు. గ్రామంలో పిల్లలు, యువకులు, పెద్దలు కలిసి సాంప్రదాయ ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. బంధుమిత్రులు పరస్పరం ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉగాది పండుగ వాతావరణం నెలకొని, ప్రతి ఇంటా ఆనంద కిలకిలారావాలు వినిపించాయి. మొత్తంగా జాగిరిపల్లి గ్రామంలో ఉగాది పండుగ ఆనందం, ఐక్యత, సాంప్రదాయాల ప్రతీకగా నిలిచింది. జాగిరిపల్లి గ్రామంలో ప్రజలు చూపించిన ఉత్సాహం, ఐకమత్యం గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టింది. కొత్త సంవత్సరాన్ని ఆశాభావాలతో స్వాగతిస్తూ ప్రజలు సంతోషంగా ముందుకు సాగుతున్నారు. I don't want to expect anything. I don't want to hear anyone's expectations. I'm just going with the complete expectations and excitement around Dhurandhar. అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి నువ్వు ట్రాక్టర్కి పొలం దున్నుతానంటావు. తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి? ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది. సర్పంచ్ ఒప్పుకున్నట్టు ఇప్పుడు తోవదిస్తా అని जेब बराबर साइज है సాయిబాబు రాదా రాయికల కొద్దిగా వాడి ఒక వరుస పడ్డాడు రైట్